హేమ రక్త నమూనాలో డ్రగ్స్ జాడ. మరో నటి ఆషిరాయ్ బ్లడ్ శాంపిల్లో కూడా బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైన 86 మంది రక్త నమూనాల్లో సైతం పరీక్షల్లో నిర్ధారణ అయిందన్న పోలీసులు. త్వరలో నోటీసులట. మరి ఇప్పుడు వీళ్ళని విక్టిమ్స్గా చూస్తారా, అక్యూజ్డ్గా చూస్తారా అన్నది చూడాలి. ఇప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ఆ పార్టీకి వెళ్ళినారు కదా, మరి వీళ్ళని ఎట్లా చూస్తారా అన్నది చూడాలి. ఏదేమైనా డ్రగ్స్ తీసుకోవడం అనేది చాలా దారుణమైన విషయము. ఇప్పుడు ఆల్మోస్ట్ 86 మంది రక్త నమూనాల్లో అదే ఉందట. అంటే ఎంత డ్రగ్స్ అక్కడ సప్లై అయి ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చింది, లింక్ ఛేదించాలి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆడ శాంపిల్ దొరుకుతుంది, బ్లడ్ శాంపిల్ దొరుకుతుంది, ఆయన దొరుకుతాడు. ఇక 4 రోజులు విచారిస్తారు, అటు ఇటు తిప్పుతారు, అయిపోతుంది. మరి ఆ లింక్ ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ డ్రగ్, వాడు ఇంకెవరెవరికి గతంలో సప్లై చేసిండు, ఇప్పుడు ఏమైనా విచారిస్తే తెలియదా, నీతో పాటు ఎవరెవరు కలిసి తీసుకుంటారమ్మా అని విచారిస్తే తెలియదా? ఈ 86 మందిని గుసబెట్టి మందలిచ్చి గట్టిగా ఒక అరుచుకుంటే ఒక్కసారి ఈ 86 మంది చెప్పరా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటారని? ఆ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ లింక్ ఛేదించడం కష్టమా? చాలా ఈజీ, కానీ ఛేదించరు, అది అన్నీ ఆగిపోతుంది. మీరు ఆ మధ్య ఏమైంది, 12-14 మందిని రోజుకొకరిని పిలిచి జుట్లు కత్తిరించారు, గోర్లు ఉడబీకిరు. చివరికి ఏమైందండి, క్లీన్ చిట్ ఇచ్చింది కోర్టు. ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చింది? కోర్టు తప్పు కాదు అది. పోలీసులు ఎలాంటి సాక్ష్యాలను పెట్టలేకపోయారు కోర్టు ముందు. ఇప్పుడు ఈమె రక్తంలో కూడా ఉందట. ఇగో ఈమె ఏం చేసింది, ఒక వీడియో పెట్టి నేనేం చేయలేదు అట్లా ఇట్లా అని ఏదో చేసింది. కానీ ఆ వీడియో పాత వీడియో ఎప్పటిదో చేసింది. దుష్ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్. బేసిక్ ఆయన లేరట, ఆయన లెక్కనే ఇంకొక ఆయన ఉండట. ఆయనను చూసి శ్రీకాంత్ అనుకున్నారట. అబ్బే నేను అసలు బెంగళూరు రేవ్ పార్టీకి ఎప్పుడు వెళ్ళాను, హైదరాబాద్లోనే ఉన్నాను అంటూ బుకాయించిన నటి హేమ అడ్డంగా దొరికిపోయింది. ఆమెతో పాటు మరో నటి ఆషిరాయ్ సహా బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. వారందరి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేయగా వాటిలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టు వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జిఆర్ ఫామ్ హౌస్లో ఆదివారం రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందిని సిసిబి పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. పార్టీ జరిగిన ప్రాంతంలో ఎండిఎంఏ, కొకైన్, హైడ్రో గాంజాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 103 మందిలో 73 మంది పురుషులు, 30 మంది మహిళలు ఉన్నారు. వారందరి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించగా వైద్య పరీక్షల ఫలితాలు గురువారం వచ్చాయి. పురుషుల్లో 59 మంది, మహిళల్లో 27 మంది డ్రగ్స్ తీసుకున్నారని పరీక్షల్లో తేలింది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ పార్టీలో 200 మందికి పైగా పాల్గొన్నట్లుగా సమాచారం. వారిలో చాలామంది రాత్రి 10 గంటల తర్వాత వెళ్లిపోగా మిగిలిన వారు అర్ధరాత్రి తర్వాత కూడా అక్కడే ఉన్నారు. రాత్రి 12 గంటలైన డీజే మోతలతో ఆ ప్రాంతం దద్దరిల్లడంతో స్థానికులు హెబ్బగుడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్నట్టుగా గుర్తించారు. టేబుళ్లపైన డ్రగ్స్ ఉన్నట్లుగా అనుమానించి సిసిబి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 2 గంటల సమయంలో సిసిబి బృందాలు అక్కడికి చేరుకొని డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన 103 మందిని అక్కడే ఉంచి సోమవారం మధ్యాహ్నం వారందరి రక్త నమూనాలు సేకరించారు. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయిన అందరికీ నోటీసులు ఇచ్చేందుకు సిసిబి పోలీసులు సిద్ధమయ్యారు. ఇగో 2017 జూలైలో హైదరాబాద్లో జరిగిన డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా పలువురు సెలబ్రిటీలను విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో హేమ డ్రగ్స్ వాడకం అన్ని వర్గాల్లో ఉన్నా కావాలనే మీడియా టాలీవుడ్ను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. 2022 ఏప్రిల్లో రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన నైట్ పార్టీలో కూడా డ్రగ్స్ వాడినట్టు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా హేమ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆ కేసుతో తనకు సంబంధం లేకుండా తన పేరును ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మీడియా పైన మండిపడ్డారు. కొన్ని టీవీ ఛానళ్లపైన బంజారాహిల్స్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. హేమ బయటపడ్డ డ్రామా. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పేరు బయటకు రావడంతో ఆమె జాగ్రత్త పడ్డది. ఫామ్ హౌస్లో ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్ళి నేను బెంగళూరు పార్టీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి, కానీ నేను హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నానంటూ వీడియో విడుదల చేసింది. కానీ బెంగళూరు పోలీసులు ఆమె ఫోటోను విడుదల చేయడమే కాకుండా ఆమె కృష్ణవేణి అసలు పేరుతో పార్టీకి వచ్చిందని ధృవీకరించారు. హేమ పేరుతో రాలేదట, వేరే పేరుతో వచ్చిందట. దర్యాప్తులో భాగంగా బెంగళూరు పోలీసులు నటి హేమ ప్రయాణించిన విమాన టికెట్లు సైతం సేకరించినట. ఇప్పుడు ఆమె సైలెంట్గా ఉన్నా అయిపోతుంది. నేను చేయలేదు అనేసరికి దొరికిపోయాయి. చెట్ల మధ్యలో డ్రగ్స్ తీసుకున్నారట.
బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. రేవ్ పార్టీని విజయవాడకు చెందిన లంకపల్లి వాసు ఆర్గనైజ్ చేశాడు. ఇందుకోసం పరిచయం ఉన్న జె గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ను వినియోగించుకున్నాడు. ఈ పార్టీకి బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పార్టీ ప్రియులను ఆహ్వానించాడు. హైదరాబాద్కు చెందిన పలువురు ఆ పార్టీకి వెళ్లారు. నిర్వాహకుడు వాసు పలువురు మోడల్స్ను కూడా బెంగళూరు తీసుకెళ్లాడు. పార్టీకి హాజరైన వారిలో కొందరు ఫామ్ హౌస్లోని చెట్ల మధ్యలో కూర్చొని MDMA, కొకైన్ వంటి డ్రగ్స్ తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వాహకుడు వాసుతో పాటు మరో 4 ఆర్గనైజర్లు, పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన 3 పెడ్లర్లను అరెస్ట్ చేశారు. ఇట్లా ఆమె దొరికింది. ఈ లింకు చాలా పెద్దది. ఇప్పుడు మీరు ఏడ డ్రగ్స్ ఇష్యూ రాని అంటే హైదరాబాద్కే లింక్ ఉంటుంది.